రాష్ట్రంలో వెదురు పంట రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే వెదురు ఉత్పత్తి పెంచాలన్నారు. పబ్లిక్ గార్డెన్లోని హార్టికల్చర్ కార్యాలయంలో వరల్డ్ బ్యాంబో డేను ఘనంగా నిర్వహించారు. మేదరి సంఘం నాయకులు, బ్యాంబో సొసైటీ, హార్టికల్చర్ అధికారులు హాజరై వెదురు ఉత్పత్తులు, సమస్యలపై చర్చించారు. ప్రతి ఇంటి ముందు వెదురు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అధికారులు. భావి తరాల కోసం మన ఒక మంచి ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయగలగాలంటే తప్పనిసరిగా వెదురుని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీనికోసం చాలామంది స్టేక్ హోల్డర్స్, శ్రీనివాస్ గారు వెదురు సంఘం అధ్యక్షులు, అదేవిధంగా అందరు కూడా పెద్దలు, అనుభవం ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాల్ని షేర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మేము ప్రిపేర్ చేసి గవర్నమెంట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రైతులకి మేము కోరేది ఏంటంటే రానున్న సమయంలో చాలా పంటలు అంటే అధికంగా ప్యాడీ పండించడం జరుగుతుంది. దాని బదులు లాభదాయక పంటల్లో పామాయిల్ కానివ్వండి, అదేవిధంగా వెదురు కూడా ఒక ఆప్షన్ అని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ వెదురు కల్టివేషన్ చేసేటప్పుడు దీనికి ఎలాంటి ఖర్చు లేదు. ఈ వెదురు విస్తీర్ణము మన రాష్ట్రంలో పెరగాల్సిన అవసరం ఉంది. అన్ని పంటల్లో చూసినట్లయితే ప్రతి పంటకు మనకు పెట్టుబడి అవసరము, కానీ ఈ పంటకు పెట్టుబడి అవసరం లేదు. తర్వాత దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రైతుకు చూసినట్లయితే ఈ రైతు ఈ వెదురును అంటే ముఖ్యమైన పంటగా కానీ వేసుకోవచ్చు, తర్వాత ఇంటర్ క్రాప్గా వేసుకోవచ్చు, లేకపోతే గట్లపైన కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది మన ఇండ్ల చుట్టూ కూడా ఈ వెదురును వేసుకొని మనము అంటే రైతుకు లాభం కలిగేటట్లుగా ఇది మనకు ఆదాయాన్ని ఇస్తుంది, అంటే అడిషనల్ ఇన్కమ్ని ఇస్తుంది. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క రైతు అంటే ఈ వెదురు గురించి నేర్చుకొని తర్వాత అవగాహన పెంచుకొని ఈ వెదురును కల్టివేట్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ వెదురును మనము మన రాష్ట్రంలో విస్తీర్ణంను పెంచుకొని రైతు సోదరులందరూ ఈ రైతుకు ఒక లాభమే కాదు, ఈ రైతుకి పర్యావరణానికి కూడా లాభం చేకూరుస్తుంది.